తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కవులు కళాకారులకు అలాగే తెలంగాణ ఉద్యమకారులకు మేలు చేయడమే లక్ష్యంగా వాళ్ళని గౌరవించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. తాజాగా పద్మశ్రీకి ఎన్నికైన కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేసి వాళ్లకు నగదు కూడా ప్రకటించడం జరిగింది. అలాగే గతంలో నంది అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చేదో వాటి పేరు మారుస్తూ గద్దర్ గారి పేరు పెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అలాగే తాజాగా టీఎస్ గా ఉన్న తెలంగాణను టీజీగా మారుస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అలాగే జయ జయ హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించబోతున్నట్లు ప్రభుత్వం తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే. జయ జయ హే తెలంగాణ గేయ రచయిత అయిన అందశ్రీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవి ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి గారు మీడియాతో జరిగిన చిట్చాట్లో చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో అందశ్రీకి కీలక పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నామని వేం నరేందర్ రెడ్డి గారు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి స్పీచ్ లో కూడా గద్దర్ గారి గురించి కావచ్చు, అందశ్రీ గారి గురించి కావచ్చు వాళ్ళ ప్రస్తావన చేస్తున్నారని, వారిద్దరికి ఎంతో గౌరవ మర్యాద ఇస్తున్నామని తెలిపారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు నేతలను అరుచుకుంటుండు కాబట్టి ఓటుకు నోటు కేసు తెరపైకి తెచ్చారు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులపై వేం నరేందర్ రెడ్డి గారు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రికి ఇచ్చిన నోటీసులో ఎలాంటి పసలేదు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ టికెట్లు ఇవ్వలేం కదా, వారంలోగా ఎంపీ అభ్యర్థులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని వేం నరేందర్ రెడ్డి గారు పేర్కొన్నారు. మొత్తానికి వేం నరేందర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు గమనిస్తే త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు అలాగే మాజీ ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే మరికొందరు ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి.